వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి వరలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలు. మేమైతే వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. దేవుడికి నైవేద్యంగా పానకం గారి, వడపప్పు, మజ్జిగ గారి, పులిహోర, బూర్లు, గారెలు అండ్ ఫ్రూట్స్ అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకున్నాం. గారెలు ఎలా చేయాలో చూసిద్దాం. మా అమ్మ అయితే ఇక్కడ గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు, పిండి కలుపుతున్నారు. మినప్పిండిలో కొద్దిగా బియ్యం పిండి, సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూపించిన విధంగా వడల్లాగా అత్తుకుని వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుండి సెపరేట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన గారెలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన గారెలు అయితే రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇటువంటి బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేయకుండానే చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా మనకి గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు పానకం గారెల కోసం కేజీ బెల్లంలోకి 5 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని బెల్లం బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత ఒక్కొక్కటిగా గారెలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటే గారెల్లోకి పాకం అనేది బాగా పీల్చుకుని బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 నుంచి 6 యాలక్కాయలు వేసుకుంటే మన టేస్టీగా పానకం గారెలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు పెరుగు గారెల కోసం గెట్ట పెరుగుని తీసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దాంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని గారెలను ఒక్కొక్కటిగా వేసుకుని చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మజ్జిగలో వేసుకుంటే మనకు మజ్జిగ గారెలు అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బూరెలు ఎలా చేయాలో చూసేద్దాం. మినప్పిండిలోకి కొద్దిగా సాల్ట్ అండ్ బియ్యపిండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పూర్ణం కోసం శనగపప్పుని ఈ విధంగా 10 మినిట్స్ వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే కొద్దిగా బెల్లం వేసుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే మనకి బాగా దగ్గరకు అనేది అవుతుంది. ఒక 5 మినిట్స్కి చల్లారిపోతుంది. ఇప్పుడు చూపించిన విధంగా పూర్ణాలని చిన్న చిన్న బాల్స్ కింద రెడీ చేసుకోవాలి. ఒకటి మాత్రం మెయిన్, పూర్ణం చేసేటప్పుడు మాత్రం బాగా చల్లగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పూర్ణాలను చేసుకోవాలి. ఇలా పూర్ణాలన్నీ రెడీ అయిపోయిన తర్వాత చూపించిన విధంగా డిప్ చేసుకుని పిండిలో వేడి ఆయిల్లో వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోని సెపరేట్ చేసుకుంటే టేస్టీగా మన బూరెలు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పసుపు వేసి క్లిప్ అయితే మిస్ అయింది. సో పసుపు కూడా వేసుకొని చల్లారబెట్టుకున్న రైస్లో వేసుకుని పోపు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా చింతపండు గుజ్జును వేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీగా పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఇక నేను కాయిన్స్తో వరలక్ష్మీదేవికి కాసుల పేరు అయితే రెడీ చేశాను. ప్రసాదాలన్నీ చేయడం ఒక టాస్క్ అయితే అసలైంది మెయిన్ టాస్క్ ఇంకొకటి ఉంది, అమ్మవారిని అలంకరించడం. అమ్మవారిని అలంకరించడానికి మాకు 1/2 అవర్ వరకు టైం పట్టేసింది. రెడీ చేసుకున్న ప్రసాదాలన్నింటినీ ఈ విధంగా నైవేద్యంగా పెట్టాము. వడపప్పు, చలిమిడి, పానకం గారెలు, పెరుగు గారెలు, బూరెలు, గారెలు అండ్ పులిహోర, ఫ్రూట్స్ అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేశాం. ఫైనల్లీ పూజ అయితే చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ ప్రసాదాలన్నీ అరిటాకులో పెట్టుకుని తింటే సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరు. వెళ్ళే ముందు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.